నమస్తే అండి. నా పేరు వెంకటలక్ష్మి. మేము ఏపీ నుంచి వచ్చామండి. అయితే నాకు హెల్త్ ప్రాబ్లము 2007లో నాకు హార్ట్లో హోల్ ఉందని తెలిసింది. అయితే ఇప్పుడు 1 ఇయర్ నుంచి నాకు మరలా కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆ గుండె దడ, ఎక్కువ ఆయాసం, ఏ పని చేసుకోలేను, 2 అడుగులు కూడా వేయలేకపోయేదాన్ని. అయితే మేము సార్ని మళ్ళీ కలిసి కాంటాక్ట్ చేస్తే ఒకసారి రండమ్మా అన్నారు. అయితే మళ్ళీ సార్ని కలిస్తే ఇలాగా కామినేని హాస్పిటల్లో డాక్టర్ విశాల్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని కామినేని హాస్పిటల్కి పంపించారు. పంపిస్తే మేము కామినేనికి వచ్చామండి. వచ్చిన తర్వాత సార్ని కలిసిన తర్వాత నేను చేస్తాను, రెండోసారి అయినా పర్వాలేదు, ఈమెకి అప్పుడు నాకు కొంచెం రిపేర్ చేశారు. ఇప్పుడు అది కొంచెం మూసుకోవడం వల్ల మీకు ఆయాసం వస్తుంది, దాన్ని రీప్లేస్మెంట్ చేయాలి అన్నారు. నేను చేస్తాను అని సార్ చెప్పారు. చెప్పినప్పుడు మేము అన్నీ సమకూర్చుకొని సార్ చెప్పిన మాటకి మేము చేస్తానన్నారు. ఇక్కడ అన్నీ సార్ బాగా చేశారు. నాకు మినిమల్ సర్జరీ చేశారండి. నాకు అది బాగా చేశారు. ఇప్పుడు నాకు బాగానే ఉంది, తేలిగ్గా ఉంది. అప్పుడు వల్లే ఇది బైపాస్ కాకుండా ఇది రైట్ సైడ్ నుంచి చేశారు కాబట్టి నాకు ఫ్రీగానే ఉంది, అంతా బాగుంది. అప్పుడు మీద ఇబ్బంది ఏమీ లేదు. చాలా బాగా నడవగలుగుతున్నాను, అన్నీ చేసుకోగలుగుతున్నాను. నాకు ఇప్పుడు అంతా బాగుంది. అలాగే స్టాఫ్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టాఫ్ ఏంటి అందరూ కూడా డాక్టర్స్ అందరూ చాలా బాగా చూశారండి. అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుని వార్డులోను ఐసీయూలోను కూడా చాలా బాగా చూసుకున్నారు. అది కూడా చాలా నాకు బాగా నచ్చింది. డాక్టర్స్ కూడా చాలా బాగా చూశారు. డాక్టర్ గారు ఇంకా ఒక సొంత మనిషిలా ఆయన డాక్టర్ గారు చూడడం జరిగింది. మేము అందుకు చాలా సంతోషిస్తున్నాను. నేను ఇప్పుడు నాకు చాలా బాగుంది. డాక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. మేము ఏపీ నుంచి వచ్చాము ఇక్కడికి. అయితే మా మదర్కి ఆల్రెడీ ఫస్ట్ టైం సర్జరీ అయింది. మళ్ళీ 2020 నుంచి ఆమెకు మళ్ళీ ప్రాబ్లమ్స్ రావడం, వీక్ అయిపోవడం, హార్ట్ బీట్ ఎక్కువ ఉండటం అలా అవుతుంటే 2021లో జస్ట్ చిన్న ట్రీట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ 1 ఇయర్కి మళ్ళీ తనకి సేమ్ ప్రాబ్లం రిపీట్ అయింది. ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడం, ఆయాసం రావడం, తినకపోవడం, నైట్ అసలు పడుకోకపోవడం, వర్క్ ఏం చేయలేకపోవడం, అసలు నడవడానికి కూడా ఇబ్బంది పడేవారు, తినలేకపోయేవారు, ఇంకొకరు తినిపించాల్సి వచ్చే స్టేజ్కి వచ్చేసారు. అయితే మేము అక్కడ చూపించుకున్నాం, కానీ అమ్మ భయపడ్డం, ఆ టెన్షన్స్కి అది అక్కడ మాకు పేస్ మేకర్ వేస్తా అని చెప్పారు. మళ్ళీ పేస్ మేకర్ అయితే మళ్ళీ ఫ్యూచర్లో సర్జరీ పడవచ్చు అని చెప్పారు. సో మేము అందుకని మళ్ళీ మాకు ఆల్రెడీ ఫస్ట్ ఎవరైతే సర్జరీ చేశారో డాక్టర్ గారితో మాకు కాంటాక్ట్ ఉండే. సో ఆ సార్కి మేము కాంటాక్ట్ చేసాం, సార్ ఇలా ప్రాబ్లం ఉంది అని అభిజిత్ సార్కి మేము కాంటాక్ట్ చేస్తే సార్ ఒకసారి రండి నేను చూస్తా అన్నారు. సో సార్ దగ్గరికి వెళ్ళగానే మాకు ఎక్కడెక్కడ చూపించుకోవాలి, ఎవరైతే బెస్ట్ అన్నట్టు మాకు చూస్ చేసి మాకు చెప్పేవారు. సార్ రిఫర్ చేసి పంపించడం అలా చేశారు. సో అలా మేము చాలా హాస్పిటల్స్కి వెళ్ళాం, కానీ క్లారిటీ లేదనమాట. ఏ వాల్వ్ వేస్తారు అనేది తెలియదు, ప్యాకేజెస్ చెప్పేవారు, బట్ వాల్వ్ ఏంటనే క్లారిటీ లేదు. ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది తెలియకుండా మేము అసలు ఎలిమెంట్స్ ఏంటి, సర్జరీ ఎలా ఉంటుంది అనేది ప్రాసెస్ తెలియదు. సో అందుకని మాకు డౌట్ వచ్చి చాలా హాస్పిటల్స్ తిరిగాం. లాస్ట్కి సారే మాకు కామినేనికి పంపించారు. విశాల్ సార్ బాగా చేస్తారు అని పంపిస్తే సార్ దగ్గరికి రాగానే చూశారు, ఆమెకి ప్రాబ్లం ఉంది, సర్జరీ చేయాల్సి ఉంటుంది, ఆరోగ్యశ్రీ కన్నా మనకి మామూలుగా ప్యాకేజ్లో చేస్తే బాగా అవుతుంది, మంచి వాల్వ్ వేసుకోవచ్చు అని మాకు వాల్వ్ కూడా చూపించారు సార్. ఈ వాల్వ్ అయితే ఇలా ఉంటుంది, ఈ వాల్వ్ అయితే ఇలా మెటాలిక్ వాల్వ్ విత్ 2 స్ట్రాప్స్ ఉన్నవి, లీఫ్లెట్స్ ఉన్నవి మాకు చూపించారు. సో అది చూడగానే ఒక క్లారిటీ వచ్చింది. సో ఇది వేస్తే మంచిది అని నేను మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేసుకున్నా. సో ఇది సక్సెస్ఫుల్గా ఉంటుందని తెలిసింది. అప్పుడు సార్తో మాట్లాడితే కన్ఫామ్గా చేయొచ్చమ్మా, ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఎక్కడికి వెళ్ళినా కొంచెం భయపెట్టేవారు అనమాట, ఇలా చేయొచ్చు చెప్పలేము, ఏదైనా జరగవచ్చు అని. కానీ బట్ సార్ షూర్గా
చేస్తే ఆమె చాలా బాగుంటుంది, మునుపట్లాగే తిరగొచ్చు, అన్నీ చేసుకోవచ్చు అని చెప్పారు. సో మళ్ళీ మేము అన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చినాక సార్ చాలా కేర్గా అన్ని టెస్టులు వెంటనే ఒక 5 డేస్లో ఇలా జాయిన్ అయిన వెంటనే ఎంజియోగ్రామ్ చేయడం, రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చాయి. సో ఇంకా వేరే ప్రాబ్లం ఏం లేదు ఆమెకి, జస్ట్ వాల్ రీప్లేస్మెంట్ అన్నారు. వెంటనే తర్వాత రోజుకి అన్ని టెస్టులన్నీ వెంటనే అన్ని ఒక్క రోజులోనే టెస్టులన్నీ కంప్లీట్ చేశారు. అన్నీ ఓకే అయ్యాయి. సార్ వెంటనే ఆపరేషన్ ప్రిపేర్ చేశారు. సో మనీ పే చేయడంలో కూడా అంత ఇబ్బంది ఏమీ అవ్వలేదు. కొంచెం టైం కూడా ఇచ్చారు మాకు, లాస్ట్లో పే చేసే టైంకి అవ్వకపోతే కొంచెం టైం కూడా ఇచ్చారు. అందరు మాట్లాడడం కానీ అన్నీ, ఏదైనా డౌట్ వచ్చినా ఇలా చేస్తున్నారు ఏంటి అని అడిగిన వెంటనే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నీ చాలా బాగుంది. స్టాఫ్ కూడా మేము సర్జరీ అయినాక చాలా కేర్గా చూసుకున్నారు. ఏం డౌట్స్ వచ్చినా క్లియర్ చేయడం, పేషెంట్ బాగా చూసుకోవడం అంత చాలా బాగా చేశారు. సార్ కూడా ఇప్పుడు మళ్ళీ మేము 2 months అయింది, ఇప్పుడు చెకప్కి వచ్చాం. సార్ చూసారు అంతా నార్మల్ ఉంది, అన్నీ చేసుకోవచ్చు, మునుపట్లో ఎలా ఉన్నారో అలానే అన్నీ చేసుకోవచ్చు, డ్యూటీ చేసుకోవచ్చు, అన్ని వర్క్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. అమ్మ మునుపటి కంటే ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. ముందు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉండేవో ఆ ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు లేవు. అమ్మకి ఆయాసం తగ్గింది, మంచిగా తింటున్నారు, యాక్టివ్గా ఉంటున్నారు, మంచిగా తిరుగుతున్నారు. అంతా చాలా బాగుంది. విశాల్ సార్కి చాలా, మేము ఇంకా అభిజిత్ సార్కి, విశాల్ సార్కి ఇంకా ఇప్పటికీ మేము రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.